ప్రపంచ పోలీస్గా వ్యవహరిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వెనిజులాపై అమెరికా దుశ్చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ మసీద్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు అయినాపురపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరు రాజ్బాబు తదితరులు మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. వెనిజులా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికైన కాలం నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందని అన్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా అంతర్జాతీయ చట్టాలను కూడా తీవ్రంగా ఉల్లంఘిస్తుందని అన్నారు. భారత ప్రధాని మోడీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ నాయకురాలు జె నాగమణి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె అంజిబాబు, ఎం సత్యం, ఆర్ దుర్గాదేవి, కె సతీష్, బీసీ సంఘం నాయకులు రాయుడు మోజస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోర్త రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్, టేకుముడి ఈశ్వరరావు, సిహెచ్ రమణి, పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగభద్ర సూర్యనారాయణ, జి ప్రసాద్, రూరల్ కమిటీ సభ్యులు టి రాజా, సిహెచ్ అజయ్, పి రామకృష్ణలతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, కె వీరబాబు, యు సత్యనారాయణ, జి భూలక్ష్మి, టి రాణి, వల్లు రాజ్బాబు, ఎం హరనాథ్, పి సూర్యరావు, వి చంద్రరావు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. 150 యుద్ధ విమానాలని ప్రయోగించి కరెంటు బంద్ చేసి బాంబింగ్ చేసి ఈ దుర్మార్గమైన చర్యకి పాల్పడ్డాడు. ఈ దుర్నీతిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐక్యరాష్ట్రసమితి నియమాలను ఉల్లంఘిస్తూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఒక దేశ అధ్యక్షుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ దేశ పౌరులు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఆ రకంగా దాడి చేసి తీసుకెళ్ళిపోవడం అంటే ఆ దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం. దీన్ని ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచ ప్రజలందరూ కూడా ఖండించాలి. తక్షణం అమెరికా సేనలు వెనుజులా నుంచి వైదొలగాలి. తక్షణం మధురో దంపతుల్ని విడుదల చేయాలి. అంతర్జాతీయ న్యాయస్థానంలో అమెరికాని దోషిగా నిలబెట్టాలి, ట్రంప్ని దోషిగా నిలబెట్టాలి. ఆ రకమైన డిమాండ్ చేయాలని చెప్పేసి మేము వామపక్షాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించి, అలాగే అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి వెనిజులా అధ్యక్షులను మధురోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌర్జన్యంగా ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వామపక్షాలుగా. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క దురాక్రమణ అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణని నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ దుర్చర్యను ఖండించాలి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా దానికి వ్యతిరేకంగా నోరు వెత్తాలని చెప్పేసి, గలం ఎత్తాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దుర్చర్యను ప్రజా సంఘాలుగా అలాగే వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ మన దేశ పాలకులకు మాత్రం చేమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఈ చర్యల్ని ఖండించడం లేదు. ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినప్పుడు రేపు మన భారతదేశంలోకి వచ్చి నరేంద్ర మోడీని కూడా ఇక్కడ అదే రకంగా వాళ్ళు ఎత్తికెళ్ళిపోతే బందిపోటు దొంగల్లాగా ఇక్కడ భారతీయుల యొక్క స్పందన ఏంటో తెలియజేసినటువంటి సందర్భం ఉంది. నిన్ననే ట్రంప్ కూడా ఒక విషయం తెలియజేశాడు. ఏం చేద్దంటే నరేంద్ర మోడీ చర్యలు నన్ను సంతృప్తి పరిచేటట్టు లేవు, నన్ను సంతృప్తి పరచకపోతే ఏం జరుగుతుందో మోడీకి కూడా తెలుసని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుచేత ప్రపంచంలో ఉన్నటువంటి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ అమెరికా యొక్క ఈ దౌర్జన్య నీతిని అందరూ కూడా ఖండించాలని, ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ మరియు వామపక్షాల ఈ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన ప్రదర్శన ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, అమెరికా సామ్రాజ్యంలో బయలుదేరి పక్కనే ఉన్న ప్రాజెక్టు దేశమైనటువంటి వెనిజులా రాజ్యం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని ఆయన భార్యని కూడా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆ ఒక సౌలంగా దేశమైనటువంటి
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మధురని ఇలా తీసుకెళ్ళిపోవడం వల్ల అది కేవలం వెలుగులకే ప్రమాదం కాదు, ఇది మొత్తం ప్రపంచానికి ప్రపంచంలో ఈవేళ ఏ దేశం కూడా మరి నిజంగా ఉండే పరిస్థితి లేదు. బలవంతమైన దేశం మరి ఆయుధ రీత్యా బలవంతమైన చిన్న దేశాన్ని ఈవేళ మరి ఇలాగా ఆక్రమణ చేసి ఆ దేశంలో సంపద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటే ఏ దేశానికి రక్షణ ఉంది? వెలుగుదల ఇవాళ ప్రపంచంలో ఏ రాజ్యంలో ఏ దేశంలో సంపద ఆయుధ సంపద ఉంది. ఆ ఆయుధ సంపద కోసం ఇవాళ అమెరికన్ కార్పొరేట్లు ఈ ట్రంప్ నాయకత్వంలో వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాం.